హాయ్ అండి. ఇవైతే పెసరతో చేసిన వడలండి. పెసర వడ చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని చేసుకోవడం కూడా చాలా ఈజీ. మనం ఎలాగైతే మినపగార అండ్ బొబ్బరి గార చేసుకుంటామో అదే రేంజ్లో, అదే టైప్లో, అదే ప్రాసెస్లో దీన్ని కూడా చేసుకోవచ్చు. దీనికి ముందుగా ఏం చేయాలంటే పెసర్లు తీసుకుని నానబెట్టుకోవాలండి. 8 నుంచి 10 గంటల వరకు పెసర్లు నానబెట్టుకోవాలి. ఇది పెసర పప్పు కాదండి. ఇది పెసర్లు కాబట్టి వీటిని హోల్ గ్రెయిన్ కాబట్టి దాన్ని కొంచెం ఎక్కువసేపు నానబెట్టాలి. అదే పెసరపప్పు అనుకోండి 4 to 5 hours నానితే సరిపోతుంది. ఇవి పెసర్లు కాబట్టి నేను ఓవర్ నైట్ సోక్ చేశాను. ఓవర్ నైట్ తీసిన తర్వాత ఒకసారి మీరు చెక్ చేసుకొని కడిగి పక్కన పెట్టి వీటిని వడగట్టుకోవాలండి. జల్లిగిన్నెలో వేసేసుకొని నీళ్ళంతా ఒడిచిపోయిన తర్వాత వీటిని మిక్సీ చేసుకోవాలి గారెపిండిలాగా. సో గారెపిండి మిక్సీ చేసి పక్కన పెట్టిన తర్వాత కోర్సుగా గ్రైండ్ చేసేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేసుకున్నా కూడా బాగుంటాయి. తర్వాత వీటిలోకి పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం వెల్లుల్లి లేదంటే ఓన్లీ అల్లం ముక్కలు అండ్ కొత్తిమీర, కరివేపాకు మీ దగ్గర ఏముంటే అది, జీలకర్ర యాడ్ చేసేసుకొని పిండిని మాత్రం ఇలా కలుపుకోండి. ఇలా పిండిని చేతితో తీసుకుంటే గారె వేయడానికి రావాలన్నమాట. మీరు క్లాత్ కానీ కవర్ కానీ వాటి సహాయంతో ఈ గారెని చక్కగా ఒత్తుకొని మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో వడ వేసేసుకోవాలి. దీనికోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత వడలు ఇలా చక్కగా ఒక్కొక్కటి డ్రాప్ చేయాలండి. చక్కగా రెండు వైపులా కూడా కాల్చుకోవాలి. సూపర్గా ఉంటాయి. దీంట్లో మిర్చి సరిపడా మనం వేసుకుంటాం కదా, సో సాల్ట్ కూడా అదే విధంగా యాడ్ చేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు, జీలకర్ర, సాల్ట్ అలా వేసుకొని చక్కగా ఇలా వడలు చేసుకుంటే సూపర్గా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్ కానీ మార్నింగ్ టిఫిన్కి కూడా చేసుకోవచ్చు అన్నమాట. మార్నింగ్ టిఫిన్కి ఇంకా బాగుంటుంది. లేదా మీకు కుదరదు అనుకుంటే ఈవినింగ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ మినపవడ కంటే ఇది టేస్టీగా ఉంటుందండి. మినపవడ హెల్దీ, కోర్స్ పెసరవడ కూడా హెల్దీయే. సో ఇలా చేసుకుంటే పిల్లలు కూడా చక్కగా తింటారనమాట. వాళ్ళకు కూడా టేస్టీగా తింటారు కాబట్టి బాగుంటుంది. మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. ఇలా ట్రై చేయండి. ఈసారి వడలు చేసుకునేటప్పుడు పెసర్లు తీసుకొచ్చుకొని చక్కగా నానబెట్టుకొని ఇలా చేసుకోవచ్చు. బాగున్నాయి కదా, నాకైతే బాగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.